జై శ్రీరామ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే నెంబర్ 10 గురించి. నిన్న సెకండ్ నామినేషన్స్ నిన్న కంటిన్యూ అయ్యాయి కదా. ఈరోజు కూడా నామినేషన్స్ కంటిన్యూ అయ్యాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేరణ వచ్చింది. ఫస్ట్ నిఖిల్ని నామినేట్ చేసింది. నిఖిల్ నామినేట్ చేసి ఏదో సిల్లీ పాయింట్ చెప్పింది, అంటే బేబక్క లేదు కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేయాలి ఈ విషయంలో. ఎందుకంటే మొన్న సాటర్డే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది, బ్రేక్ఫాస్ట్ అవ్వలేదంట. దానికి మళ్ళీ సీత హెల్ప్ తీసుకున్నాడంట. అండ్ లంచ్ కూడా ఎవరికి ప్రిపేర్ చేసి ఇవ్వలేదంటే. అదైతే 100% ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఈయన కంప్లీట్ చేయాలి. బట్ ఆ రోజు అందరూ టాస్క్ రెడీ అవ్వడానికి టైం పట్టింది, దానివల్ల చేయలేకపోయాను అని చెప్పారు. అండ్ బేబీ అక్క ముందే చేస్తా అని చెప్పి మళ్ళీ చేయలేదంట ఆ రోజు మార్నింగ్. ఆవిడకి మరి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా, దానివల్ల ఆవిడ చేసి ఉండదు. బట్ ఎనీవే, ఈయన చీఫ్ కాబట్టి ఈయన రెస్పాన్సిబిలిటీ తీసుకుని అది చేయాల్సింది. అదైతే ఈయన ముందు మిగతా 5 రోజులు నేనే కదా దగ్గరుండి చూసుకున్నాను అంటే, బట్ నేను ఆ ఒక్క రోజుకి చేసి చెప్తున్నాను, నాకు ఆ పాయింటే ఉంది, వేరే పాయింట్ ఏది లేదు అని చెప్పింది. ఓకే, వెల్ అండ్ గుడ్, నీ పాయింట్ అదే అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను వచ్చి ఈయన ఇంకా ఏం వాదించకుండా రంగు పోయించుకున్నాడు. ఆ తర్వాత సీతను పిలిచింది. సీతను పిలిచినప్పుడు ఈసారి ఎందుకో సీత సైలెంట్గానే ఉండి ఈవిడ చెప్పింది, నువ్వు ఫస్ట్ మాట్లాడేది విను, అర్థం చేసుకో. ఎదుటివాడిని మాట్లాడి నువ్వు ఏదో ఎక్స్ప్రెస్ బండి పరిగెడుతున్నట్టు నువ్వు రై అని పరిగెట్టేస్తుంటే కష్టం అవుద్ది. ముందు పాయింట్ ఏం చెప్తున్నాడో అర్థం చేసుకో, విని ఆ పాయింట్ ఏంటో క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మాట్లాడు అని చెప్పింది. బాగానే మాట్లాడి సీత కూడా బాగానే వింటూ వచ్చింది. దాని తర్వాత ఇంకో పాయింట్ చెప్పింది ఏంటి, నీకు నిజంగానే టాస్క్ అంటే క్లారిటీ లేదు. క్లారిటీ ఉంటే నువ్వు ఇలా చెయ్యవు. అది ఒక కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి బిగ్ బాస్ ఈ టీములు ఈ టాస్క్ చెయ్యాలి అని చెప్పినప్పుడు అది టాస్క్ లెక్కలోకి వస్తుంది, రెగ్యులర్ రెస్పాన్సిబిలిటీ కాదు. రెగ్యులర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఎవరెవరు మనం అనుకుని మనం ఎవరెవరు ఏ పనులు చేయాలో మనం డిసైడ్ చేసుకుని అది వాళ్ళు చేయకపోతే అప్పుడు మనం మాట్లాడేది. కానీ ఇది ఒక టాస్క్లోకి వచ్చింది. టాస్క్ వేరు, రెగ్యులర్ డ్యూటీస్ వేరు. ఆ డిఫరెన్షియేషన్ నీకైతే తెలుస్తుందా? అది తెలిస్తే నువ్వు ఇలా ఎందుకంటే అక్కడ డస్ట్బిన్లో డస్ట్బిన్ చండాలంగా ఉండుంటే కనుక నేనే పెట్టేదాన్ని కదా. అక్కడ డస్ట్బిన్ క్లీన్గా అప్పుడే కొత్త కవర్ పెట్టారు కాబట్టి అది తీసి అక్కడ పెట్టి ఏదో సరదా కొలిది చేసాం. అదే దాన్ని నువ్వు ఎంత వరద కింద దాన్ని అలా ప్రవహిస్తూ ఏడుస్తూ దాన్ని అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తావని నేనైతే అనుకోలేదు, ఎవరూ అనుకోలేదు. దాని తర్వాత ఈవిడ ఇంకోటి చెప్పింది, నువ్వు అలా అనుకుంటే నువ్వు ఆదిత్య గారు నీ టవల్ వాడినప్పుడు ఎందుకు అంత అడౌట్ చేసావు, అప్పుడు మామూలుగా ఆయన వాడేచ్చు కదా అని. అసలు చెప్తున్నాను కదా, దీనికి అది ఆవిడ ఎంత క్లియర్గా చెప్పింది. అది బయట రెస్పాన్సిబిలిటీస్, టాస్క్. అసలు ఇవిడికి ఇప్పటికైనా ఆ టాస్క్ గురించి అర్థమైందా లేదా అంటే ఇంకా నాకు డౌటే. ఎందుకంటే అదొక టాస్క్. ఆ టాస్క్ని ఆఫ్కోర్స్ వీళ్ళు చేశారు, ఆ డస్ట్బిన్లో తీసి పెట్టారు అనేది పక్కన పెడితే అది టాస్క్లో ఎందుకు చూడలేకపోతుంది ఇప్పటికి. ఈవిని హ్యూమిలేట్ చేశారని ఇది ఏవేవో ఎగ్జాంపుల్స్ తీసుకొస్తుంది తప్ప అది టాస్క్ అని ఎందుకు అర్థం టాస్క్ని ఆ టీం వల్ల అంటే ఈగోకి తీసుకున్నారు. ఫస్ట్ థింగ్, టాస్క్ని టాస్క్లా చూడకుండా దాన్ని ఈగోకి తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ థింగ్ అక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ గెలుపుని వీళ్ళు భరించలేకపోయారు. అండ్ ఇక్కడ నిఖిల్ సంచాలకంగా కూడా నిఖిల్ ఫెయిల్ అవడం, అండ్ వాళ్ళు చీటింగ్ చేసి గెలిచారన్న భ్రమలో వీళ్ళు ఉండడం, దాని నుంచి వీళ్ళు మనకు పని చెప్పడం ఏంటి, వీళ్ళు మనం ఉండాల్సిన ప్లేస్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు మనకు అథారిటీ చూపిస్తున్నారు అని సీత అయితే టూ మచ్ ఈగోకి తీసుకున్నారు. మేబీ మిగతా విషయాలు ఎలా ఉన్నాయి, ఈ విషయంలో ఈవెన్ ఆ రోజు అబ్బాయితో మాట్లాడిన విషయం దగ్గర నుంచి లేదా ఇప్పుడు ప్రేరణ దగ్గర ఇది లాగుతున్న విషయం, ఇవన్నీ కూడా టూ మచ్గా తీసుకుని దాన్ని ఎక్కువ చేస్తున్నారు. అది ఇప్పటికైనా ఇప్పుడు కట్ చేస్తే బెటర్. అది ఆ టవల్ విషయం అంటారా, అది ఆ రోజు ప్రేరణ ఆ రోజు చెప్పింది బిగ్ బాస్ని టవల్ అడిగింది. దాని తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఆ టాపిక్ ఎత్తిందా? ఏదో నామినేషన్స్ ఉన్నాయి ఈరోజు, దాని గురించి మాట్లాడిందా? లేదు కదా. ఈవిడ ఏం చేస్తుంది మరి, అదే లాగుతూ బంకమట్టి అట్టుకున్నట్టు లాగుతూ ఇంత దూరం తెచ్చింది. అది అవసరమా? లేదు. బట్ స్టిల్ ఏంటంటే సార్ నా ప్రజెన్స్. అండ్ ఇంకో మాట చెప్తుంది, నేను తప్పు కాదు అనుకున్నప్పుడు నేను ఎవరికి సారీ చెప్పను. నాది ప్రపంచం అంతా నా తప్పు అన్నా సరే నేను రైట్ అనుకుంటే నేను నా మాటకే మీద నిలబడి ఉంటాను అని. మంచిదే, అది చాలా మంచిది. బట్ నేను ఒకటి చెప్తున్నా, ప్రపంచంలో ఉన్న 700 కోట్ల మంది సీత చేస్తుంది కరెక్ట్ అన్నా కూడా నేను డెఫినెట్గా చెప్తాను ఆ అమ్మాయి చేసింది 100% కాదు 2000% రాంగ్. ఇంత చిన్న విషయాన్ని సాగదీసి క్రేజ్ పెంచుకుంటుంది. అండ్ దాన్ని ఈ లాజిక్ అర్థం చేసుకోకుండా, దాని వెనక ఉన్న ముందు ఏం జరిగింది వెనక ఏం జరిగింది అర్థం చేసుకోకుండా దాన్ని
సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్న వారు అందరూ కూడా తప్పే. ఎందుకంటే అక్కడ టాస్క్ని టాస్క్లా చూడాలి. అండ్ ప్రేరణ చేసింది కరెక్ట్ అని తప్పే. చిన్న తప్పు జరిగిపోయింది. దాన్ని పట్టుకుని ఇంతగా లాగడం కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. దాని తర్వాత మన ఆ పృథ్వీ వచ్చి నిఖిల్ని నామినేట్ చేయాలి, కానీ బేబక్కలే కానీ ఆ టీం వీక్ అవ్వడింది పార్టిసిపేట్ వల్ల బేబీ అండ్ మణికంఠ వల్ల. సో మణికంఠ నామినేట్ చేస్తున్నాను అని చెప్పి మణికంఠ బ్యాక్ స్టాపింగ్ చేశాడు. సర్వైవల్ కోసం మళ్ళీ నైనాని కూడా అడిగాడు అని చెప్పి నామినేట్ చేశాడు. అండ్ మణికంఠ దానికి తగ్గట్టుగానే కౌంటర్ ఇక్కడ ఏంటంటే, నేను సర్వైవల్ కోసం ముందు నుంచి ఉన్నది, మా చీఫ్స్కి అయితే క్లారిటీ ఉంది. అండ్ నేను ముందు నుంచి స్ట్రాంగే, ఇక్కడికి వచ్చాక స్ట్రాంగ్ అవ్వడం కాదు, ముందు ఎమోషనల్గా కొంచెం బరస్ట్ అయ్యాను, దాని తర్వాత ఇప్పుడు మా నార్మల్ అయిపోయాను, ఇప్పుడు స్ట్రాంగ్గానే ఉన్నాను అని చెప్పి నైనికాని నామినేట్ చేశారు. ఎందుకంటే టీమ్గా మీరు ఫెయిల్ అయ్యారు, అక్కడ మీరు అసలు టాస్క్లే చేయట్లేదు, ఆ క్లీనింగ్ అనే టాస్కే చేయట్లేదు అంటే ఇక్కడ కొంచెం ఇద్దరు కూడా కొంచెం ఇర్రెస్పాన్సిబిలిటీ కానీ ఈగోకే పోయి తీసుకున్నారు. అక్కడ ఏముంటుంది, మాకు 3 ఉన్నప్పుడు చేస్తాం. ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు, కిచెన్లో వాళ్ళు 3 ఉన్నప్పుడు వాళ్ళు వంట చేస్తే సరిపోద్దా, ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాలి కదా, మీకు 3 ఉన్నప్పుడు చేయడం ఏంటి, వీళ్ళు కూడా మీ ప్లేట్లు మీరు పట్టుకెళ్ళారా అని చేత అడిగింది. యాక్చువల్లీ వీళ్ళు పట్టుకెళ్ళాలి, కానీ ఇంత ఈగో డిస్కషన్స్లో ఇంత చిన్నదాన్ని లాగి పీకిన తర్వాత వాళ్ళకి ఈగో వీళ్ళకి ఈగోకి వెళ్ళిపోతున్నప్పుడు అది ఎలా ముందుగానే సామరస్యంగా పరిష్కరించుకుంటే సరిపోయేది. బట్ ఈగోలకి వెళ్ళిపోవడం వల్ల ఇద్దరికిద్దరు ఈగోలకి వెళ్ళిపోవడం వల్ల ఒకళ్ళ పాయింట్ రైట్ ఒకళ్ళ పాయింట్ రాంగ్ కాదు, ఇద్దరికిద్దరు ఈగోలకి వెళ్ళిపోతున్నారు. అక్కడ చెప్పుకోవాల్సిన చీఫ్లు కూడా చెప్పలేకపోతున్నారు, వాళ్ళు అలాగే యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఇద్దరికిద్దరు ఈగోలకి వెళ్ళిపోయి చిన్న విషయం ఏమీ లేని దాని దగ్గర ఏదేదో చేసుకుంటున్నారు ఒకళ్ళ దగ్గర. అవి కొంచెం తగ్గించి పరిగెట్టి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం బెటర్ అంటారు కదా, అలాగే వీళ్ళు ఇలా పరిగెట్టుకుంటూ ఇలా కొట్టుకుని ఈగోలు పోవడం కన్నా ఒక్క క్షణం ఆగి ఆలోచించి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏం జరిగింది, మనం ఏం చేయాలి, ఇది టాస్కా లేకపోతే రెస్పాన్సిబిలిటీగా, వీటి మీద ఒక క్లారిటీ తెచ్చుకుని దాని తర్వాత వీళ్ళు టాస్క్లకి కానీ లేదా వేరే విషయాలకు కానీ ముందుకు వెళ్తే మంచిది. లేకపోతే ఇలాగే వెళ్ళారంటే మాత్రం మనకైతే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కానీ చాలా మందికి చిరాకు వస్తుంది. దాని తర్వాత కాసేపు బ్రేక్ ఇచ్చారు. అండ్ విష్ణుప్రియ, మన నిఖిల్ అండ్ నైనిక ఈ ఇష్యూ గురించి పృథ్వీ మన నిఖిల్ ఏమంటున్నాడు, నాకైతే ప్రాబ్లం ఇది ఎక్కువ లాక్కుని రాంగ్గా పోర్ట్రేట్ చేయకండి, నాకైతే ఏం కాదు, నీకు ఆ అమ్మాయికి ఏం చెడ్డ పేర్లు వస్తాయి, ఇంతటితో ఆపేయండి అని చెప్పాడు. మంచిదే. దాని తర్వాత మళ్ళీ నోబుల్ నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. నోబుల్ వచ్చాడు, నిఖిల్ని నామినేట్ చేశాడు. వాళ్ళ క్లోన్లో ఉన్న మెంబర్స్ మధ్య ఇష్యూస్ వస్తే ఇబ్బందులు వస్తే వాటిని కూర్చోబెట్టి మాట్లాడి షార్ట్అవుట్ చేయలేదంట. అంతేకాకుండా నాగార్జున గారి ముందు అభయ్ అన్నాడంటే, నువ్వు లో అయిపోయావు, వేరే మాస్క్ పెట్టుకుని ఆడుతున్నావు, అలా వద్దు, బయటకు వచ్చి మళ్ళీ ముందులాగా ఆడు అని చెప్పాడు కదా, దాని గురించి నామినేట్ చేశాడు. దానికి నిఖిల్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏంటంటే, నాకు సోనియాకి ఫస్ట్ నామినేట్ చేసింది, 2 రోజులు గొడవ 2 రోజులు మాట్లాడుకోలేదు, దాని తర్వాత కూర్చొని ఇద్దరం మాట్లాడుకున్నాం, నేను అదే సీతతో చేశాను, ఆ తర్వాత చాలా మందితో కూడా అలాగే చేశాను, నేను నెక్స్ట్ కూడా చీఫ్ అయినప్పుడు అలాగే వస్తే వాళ్ళే మాట్లాడుకుని సర్దుకోమంటాను, నేను కూర్చోబెట్టి మాట్లాడిచ్చేది, ఎందుకంటే చిన్నపిల్లలు కాదు, ఆ స్పేస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆర్గానిక్గా ఫామ్ అవ్వాలి తప్ప నేను ఆర్టిఫిషియల్గా ఇలా చెయ్యను అని చెప్పేసి మంచిది, వెల్ అండ్ గుడ్. దాని తర్వాత పృథ్వీని నామినేట్ చేశాడు క్లీనింగ్నెస్ గురించి, ఆ తర్వాత ఈ క్లారిటీ గురించి అండ్ ఇర్రెస్పాన్సిబిలిటీ గురించి. టవల్లు టీ కప్పులు ఎక్కడెక్కడ వదిలేసాడంట, తీసి ఈయన పెట్టాడు. ఈ లగ్జరీ వాళ్ళకి స్టార్ట్ అవ్వక ముందు నుంచి ఆయన అలాగే చేస్తున్నాడు, సోఫా మీద షూ పెట్టి కూర్చుంటున్నాడు. పృథ్వీ నేను అసలు సోఫా మీద టీ పెట్టు, ఈయన ఏదో కొంచెం ఏమైంది, నేనేం చేశాను అది చేయటం అన్నట్టు కొంచెం రఫ్గా కేర్లెస్గానే సమాధానాలు చెప్తున్నాడు. మరి ఆ తర్వాత హౌస్ రూల్స్ బ్రేక్ చేస్తున్నాం, నీకు పవర్ వచ్చినప్పుడు అది రెస్పాన్సిబుల్గా వాడాలి అని ఏ కొటేషన్లో చెప్పాడు, బాగానే ఉంది. ఆ తర్వాత నైనిగా వచ్చి ప్రేరణ అని చెప్పింది. ఇక్కడ ప్రేరణ ఒకటి చెప్పింది, అది చేసిన తర్వాత ప్రతి టీం మెంబర్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పిందంట. ఇంకా దాన్ని పట్టుకుని సీతలు అవుతుండే. అండ్ దాన్ని ఆ ఇష్యూని సపోర్ట్ చేస్తున్నారా వాళ్ళు, ఈ విషయాన్ని పోర్ట్రే చేయకుండా చెప్తున్నారు చూసారా, అది ఎంత వరస్ట్ అంటే అది అసలు ఇది చెప్తున్నాను, ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు 2 పాయింట్ల నుంచి ఆలోచించాలి. ఆ అమ్మాయి డస్ట్బిన్లోంచి అది ఒక్క సెకండ్లో జరిగింది, దానికి దొరికింది సందిట్లో సడేమి అన్నట్టు గేట్ చేసి ఇంత లాగి మళ్ళీ నామినేషన్స్లోకి తీసుకొచ్చి ఇంతసేపు లాగి అక్కడ చదివి చెప్తున్నాను కదా, ఇద్దరు ఈగోస్కి వెళ్ళిపోవడం వల్ల అయిన, కానీ ఒక్కరు చెప్తున్నప్పుడు సీత ఈగో ఆవిడ దొరికిన అవకాశాన్ని లాగి పీకి పాకం పట్టి ఇంత దూరం తీసుకొచ్చిందంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆవిడ తెలివితేటలకి అండ్ ఆవిడ
ఒక సంస్కృతం వచ్చేలా ఉంది. కాబట్టి చెప్తున్నాను కదా, యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఆవిడకి ఆవిడ చిన్నపిల్లని ఒక చీఫ్ కింద పెట్టారు. ఆవిడకి ఏం తెలియట్లేదు, వీళ్ళు ఏదో ఆడిస్తుంటే ఆవిడ ఆడుతున్నట్టు ఉంది. ఇక్కడ క్లారిటీగా తెలుసు, అంతమందికి సారీ చెప్పినప్పుడు ఇంకేం రోగం, అదే చేశాను ఒకటి అయిపోయింది ఓకే. దాని తర్వాత టవల్ మళ్ళీ ఏవేవో చెప్తుంది కదా, అవన్నీ సోనియా ఏదైతే అందో టాస్క్ గురించి క్లారిటీ లేదు, ఉంది ఇవిడికి అన్ని క్లారిటీలు ఉన్నాయి. కాకపోతే కావాలని ఇక్కడ సందు దొరికింది, నేను ఎక్కేయాలి, మన పిఆర్ టీము వీటిని బాగానే ప్రొజెక్ట్ చేస్తుంది, ఏం పర్లేదు ఛాన్స్ దొరికింది. ఈ తెలివి చురుకు అంటారు చూసారా, ఇలాంటి వాళ్ళని చూసి అంటారు. తర్వాత పృథ్వీని ఆ బబుల్లో ఉంటున్నావు, ఆ బబుల్లో బ్రేక్ అయిపోతే పోతావు, జాగ్రత్తగా బయటికి రా అంటే ఈయన మళ్ళీ ఇక్కడ దేంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు అని మళ్ళీ ఈయన ఏదో ఇన్ స్టైల్లోనే ఈయన సమాధానం చెప్పడంత పసన్న నామినేషన్ ఏం కాదు. తర్వాత నిఖిల్ వచ్చాడు, నిఖిల్ వచ్చి ప్రేరణని సేమ్ ఆవిడ మళ్ళీ అడిగింది ఆ డస్ట్బిన్ గురించి. అంటే అదే కాదు, నీకు ఓన్ ఆలోచనలు ఉండాలి, లేకపోతే కష్టం, నువ్వు నన్ను అడిగావు వాళ్ళని అడిగావు, డెసిషన్స్ నీ ఓన్ డెసిషన్ నీకు ఉండాలి, ఫ్రెండ్ అని అడిగాను ఇంకెప్పుడు ఎవరిని అడగనులే అని చెప్పి ఇవిడ వచ్చింది. ఓకే. ఆ తర్వాత పృథ్వీని కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చాలా వర్క్ చేయట్లేదంటే నేను చేశాను అంటే, ఫస్ట్ 2 రోజులు నువ్వేం చేయలేదు అన్నాడు, నేను చేశాను అన్నాడు. నీ ఇష్టం, తర్వాత నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం అని చెప్పాడు. ఓకే వెళ్ళండి కూడా ఈయన కూడా యాక్సెప్ట్ చేసి ఏం చేస్తారు. తర్వాత నామినేషన్స్లోకి 8 మంది వచ్చారు. మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ భాష, నైనిక, 8 మంది వచ్చారు. 8 మంది వచ్చిన తర్వాత యష్మికి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు బిగ్ బాస్. యష్మి, మీకు స్పెషల్ పవర్ ఇస్తున్నాం. ఏంటి బిగ్ బాస్ అంటే, మీరు ఎవరో ఒకరిని సేవ్ చేసి నామినేషన్లో ఉన్న ఒకరిని సేవ్ చేసి నామినేషన్ లేని ఒకరిని తోసిపడేయాలి. ఓకే బిగ్ బాస్ అని, నా ఫ్రెండ్ ప్రేరణ కాబట్టి నేను ప్రేరణని సేవ్ చేస్తా, అండ్ విష్ణుప్రియ మన ఓవర్ యాక్షన్ చేసింది కాబట్టి విష్ణుప్రియని నామినేషన్లో పడేస్తా అంటే, అది నీకు ఎలా ఎఫెక్ట్ అయింది నాకు అర్థం కాలేదు, నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తా, నేను ఏడిస్తే నాకు ఎఫెక్ట్ అవుద్ది, అందుకే నేను పడేస్తున్నా అని ఏదో చెప్పింది. ఏంటో. ఆ తర్వాత పృథ్వీ నిఖిల్ మధ్యలో సోనియా రాయబారాన్ని నడుపుతుంది. ఏంటంటే నిఖిల్ ఏదో పాయింట్స్ లేక ఇంకా నామినేట్ చేశాడంటే పృథ్వీని. వీళ్ళ ఫ్రెండ్స్ దానికి అబ్బాయి కూడా తోడు చెప్తున్నారు, ఇంకా డల్ అన్నట్టు 2-3 రోజులు సెట్ అవుతారు, రీగైన్ అవుతున్నారు, కొంచెం టైం ఇవ్వడు కంటే సోనియా వీడితే ఇంక మాట్లాడుకు అతనితో కొంచెం టైం ఇవ్వండి. దాని తర్వాత మణికంఠతో కూడా మాట్లాడుతున్నాడు నిఖిల్, నేను నాలాగా ఉండలేను, ఒక టైంలో అయితే నేను వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ నేను ఎలిమినేట్ అయినా నేను ప్రాబ్లం కాదు, బట్ ఇక్కడ నుంచి నేను కొన్నిసార్లు నేను మాట్లాడను, ఒకే విషయాన్ని 10 సార్లు నేను చెప్పలేను, 2-3 సార్లు చెప్తే నాకు అర్థం ఊరుకుంటాను, సైలెంట్గా ఉండడమే నా పని, అది మంచి పద్ధతి. కాకపోతే ఇలా నిరుత్సాహపడడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. అది కూడా ఈ ఏజ్లో తాళ్లే బేగో, అది ఎద్దులో ఉన్న ఏడితే బోగదంటారు చూసారా, అలాగే ఉంది ఈ పరిస్థితి. సో కొంచెం కంట్రోల్ అంటే కొంచెం మరి సెన్సిటివ్ విషయాల్లో దూరుతున్నాడు కదా, దాని గురించి అన్న మాట్లాడుతున్నాడా అని, లేదా బేబక్క చేసిన పెంట గురించి కూడా ఆలోచిస్తున్నట్టున్నాడు. సో బట్ మణికంఠ అయితే నైనికాని అండ్ పృథ్వీని ఇద్దరిని కూడా టాప్ 10లో చూస్తున్నాను, మీ ఇద్దరు టాప్ 10లో ఉంటారని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. బాగానే ఉంది. అదే నెక్స్ట్ రోజు రింగా రోజు మన విక్రమ్ రాథోడా కిచ్చా చతుర్పు గారిది వచ్చింది కదా మొన్న, అందులో రా రక్కమ్మ పాటేస్తే వీళ్ళందరూ రెక్కేసుకుంటూ డ్యాన్స్లు వేశారు, మంచిది. రా రక్కమ్మ అని రెక్కేసుకున్నారు. ఆ తర్వాత విష్ణుప్రియ యష్మితో మాట్లాడుతుంది, అసలు నేను ఏడ్చానని నీకు ఎలా తెలుసు అంటే, మీ టీం వాళ్ళే చెప్పారు. అవునా, ఎవరు తెలియదు, గుర్తులేదు, కానీ మీ టీం వాళ్ళే చెప్పారు, దానివల్ల నాకు వేరే పాయింట్స్ కూడా లేవు అంటారు. నేను అనుకున్న వాళ్ళందరూ కూడా నామినేషన్లో ఉన్నారు, ఇంకెవరున్నారు, నువ్వే కనిపించావు కాబట్టి తోస్తాను, మన రేవు అనుకోకు, ఈసారికి ఇలా కానిచ్చేద్దామని. సో దాని తర్వాత సోనియా మణికంఠ మాట్లాడుకుంటున్నారు. నిన్న మనం ఏదైతే ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసామో ఎగ్జాక్ట్ పాయింట్స్ సోనియా కూడా చెప్పింది. ఏంటంటే విష్ణుప్రియది పర్సనల్ అటాక్ అండ్ సీతది వచ్చేసరికి టాస్క్లో ఆ టాస్క్ని వాళ్ళు చేయాలి, దాన్ని తీసుకోలేకపోయింది సీత. సో దాని గురించి క్లారిటీగా మాట్లాడింది. అండ్ ఇంకొకటి చెప్పింది విష్ణుప్రియ గురించి, మొక్కై వంగనిది మోనై వంగున అని ఒక సామెత చూసారంటే, ఆదిలోనే మనం తుడచకపోతే అది పెరిగి చిట్ అయిన తర్వాత మనం ఏం చేయలేం, అంటే పిచ్చి మొక్కల గురించి. సో ఇదే విష్ణుప్రియని ఇక్కడే కట్ చేయలేదు అంటే రేపొద్దున ఆవిడ ఇంకా అడ్వాంటేజ్ తీసుకుని ముందు ఇంకా ఏమైనా మాట్లాడవచ్చు. సో దాని గురించి, కాకపోతే ఇప్పుడు యూజ్ చేసిన లాంగ్వేజ్ కొంచెం హార్ష్గా ఉంది. దాన్ని విష్ణుప్రియకి అడ్వాంటేజ్ అవుతుందా లేదా అంటే 200% చెప్పాను. నేను మళ్ళీ చెప్తున్నా, దొంగని దొంగ అంటే బిగ్ బాస్లో సింపతి క్రియేట్ అవుతుంది, అది తప్పు కాదు. అండ్ వేరే వాళ్ళు ఆ షోలు చేసి వచ్చిన వాళ్ళు, అలాంటి కామెడీ చేసి వచ్చిన వాళ్ళకి అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ జనరల్గా ఇంట్లో కూర్చొని చూసే ఆడియన్స్కి
అది కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు. సో ఆ అమ్మాయి కడుపు కూటి కోసం కోటి విద్యలు అంటారు. ఆ అమ్మాయి సర్వైవల్ కోసం, ఆ అమ్మాయి బతుకు తెరువు కోసం ఆ అమ్మాయి ఏమైనా చేయొచ్చు. కానీ ఇలా నువ్వు ఏం చేస్తావు, నువ్వు భిక్షం కూడా ఎత్తుకోవచ్చు. నువ్వు భిక్షం ఎత్తుకున్నావాడిని నువ్వు ముష్టివాడా అంటే నన్ను ముష్టివాడా అంటావా అని వాడు రియాక్ట్ అయితే అది అంతకు మించిన కామెడీ ఇంకోటి ఉండదు. దొంగతనం చేసేవాడిని దొంగ అంటున్నావు, నన్ను నువ్వు దొంగ అంటావా అంటే అది దానికి మించిన కామెడీ ఉండదు. ఎందుకంటే ఎవడు చేసి ప్రపంచంలో ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి పాచి పనులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి అడుక్కు తినే వాళ్ళు అందరూ కూడా చేసేది కూటి కోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాన్ని రీజన్గా చూపించొద్దు ప్లీజ్. ఆ తర్వాత పృథ్వీ అండ్ సోనియా మళ్ళీ నిఖిల్ గురించి మాట్లాడుకున్నారు. ఫ్రెండ్స్ అయితే మనం అయితే ఏమనుకోం కదా, వేరే వాళ్ళతో రిలేషన్ పాడు చేసుకోకూడదని చేస్తుంటాడు అని ఉంటారు. అండ్ ప్రేరణ గురించి ప్రేరణ తన డెసిషన్ ఫ్లిప్ అవుతుంది కదా, దాని గురించి క్లారిటీగా చెప్పాడు అని. ఆ తర్వాత ఆదిత్య గారు ఇక్కడ ఆదిత్య ఓం గారు నెబుల్తో మాట్లాడుతున్నారు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, వాళ్ళు చూసావు పృథ్వీని సేవ్ చేయలేదు, బలికా బక్రా అంటే గొర్రె పిల్లని వదిలేసినట్టు వదిలేశాడు, ప్రేరణని సేవ్ చేసింది. అది పృథ్వీనే సేవ్ చేస్తుంది అనుకున్నాను, కానీ ప్రేరణని సేవ్ చేసింది. చూసా వాళ్ళు ఫ్రెండ్ అంటారు, కానీ అవసరమైనప్పుడు ఫ్రెండ్ పనికిరాడు. బాగానే అనలైజ్ చేశారు ఆదిత్య ఓం గారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం. అండ్ దాని తర్వాత అందరినీ అసెంబల్ అయ్యమని ఆ ఫుడ్ ఏదో చెప్పాడు బిగ్ బాస్. ఆ ఫుడ్ని స్టోర్ రూమ్లో పెట్టామంటే చాలామంది సోనియా దగ్గర నుంచి ప్రేరణ, నైనిక వీళ్ళెవరూ కూడా భోజనం చేయలేదు అనుకుంటా. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఫుడ్ తినేసి వాళ్ళు ఫుడ్ అంతా స్టోర్ రూమ్లో పెట్టామంటే పెట్టేశారు. పెట్టిన తర్వాత వీళ్ళు దొంగతనంగా ఏది తింటుంది బిగ్ బాస్ కొంచెం టైం ఇస్తున్నా, మీకు ఎంత కావాలంటే తినేయండి అని చెప్తే ప్రేరణ, నైనిక వీళ్ళందరూ కూడా తినేసి మళ్ళీ స్టోర్ రూమ్లో పెట్టారు. యష్ని అంత రూల్ ఈజ్ రూల్, నేను బిగ్ బాస్ తర్వాత లేడీ బిగ్ బాస్ అంత దాన్ని మీరు ఏంటి ఇలా చేస్తున్నారు, రూల్స్ పాటించండి అంటూ ఓవర్ యాక్షన్ చేస్తూ కూర్చుంది. తర్వాత వాళ్ళు పెట్టేసిన తర్వాత తలుపు వేసాక అందరూ మళ్ళీ సోఫాలో కూర్చున్నారు. అంత తర్వాత ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. అండ్ మళ్ళీ మనం రేపటి 11వ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నా ఈ అనాలిసిస్ మీకు నచ్చుతుంటే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. అండ్ మీరు లైక్ చేయండి. లైక్ చేసిన వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకుని వాళ్ళని కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ హూ అండ్ ఆల్ సపోర్టింగ్. నా వీడియోస్ ఇప్పటివరకు చూసి సపోర్ట్ చేస్తున్నందుకు కొంచెం స్పీడప్ అందుకొని సబ్స్క్రిప్షన్స్ పెరగడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. గుడ్ నైట్.